దేశంలోనే అతిపెద్ద విగ్రహం 125 అడుగులతో అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు విజయవాడలో అట్టహాసంగా ఓపెన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చేతుల మీద. ఎన్నికలకి ఇంకా 2 నెలలు, 3 నెలల సమయం. ఈ టైంలో ఏంటి అసలు ఈ విగ్రహ రాజకీయాలు? విలువలు లేని వ్యక్తి విలువల గురించి మాట్లాడితే చాలా దరిద్రంగా ఉంటుంది. దానికి జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద ఉదాహరణ. అంటే ఈరోజు రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్‌ది ఫాలో అవ్వకుండా, నా ఇష్టం అని జెప్పేసి పులివెందుల రాజకీయం, రాజారెడ్డి రాజ్యాంగం రాస్తున్నారని జెప్పేసి మేధావులు, పెద్ద పెద్దాళ్ళు, సంఘ సంస్కర్తలు అందరూ మాట్లాడుతున్నా గూడా జగన్మోహన్ రెడ్డికి ఈ రోజుకి గూడా ఇంచిత్తు సిగ్గు, శరం లేకుండా మాట్లాడుతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టేసి నేను గొప్ప అని చెప్పుకోవటంలో అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటైతే లేదండి. రెండోది అంబేద్కర్ విదేశీ విద్య అని ఒకటుంది. దాన్ని తీసేసి జగనన్న విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. అసలు ఏం అర్హత ఉందండి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు? అంటే ముస్లిం మైనారిటీలు, పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఓటు బ్యాంకు కోసం నువ్వు ఈరోజు చేస్తున్నటువంటి పక్కా ఫాల్తు రాజకీయం. నరేంద్ర మోడీ ఏదైతే మతం అని చెప్పేసి, రాముల వారు అని చెప్పేసి ఆయన ఏదైతే చేస్తున్నాడో, చేతగానటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కులం గొడుగు పడతా ఉన్నాడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, అంబేద్కర్‌ని ఒక వర్గానికో, ఒక వ్యక్తికో, ఒక సమాజానికో, ఒక ప్రాంతానికో పరిమితం చేస్తున్నారండి. దానికి ముఖ్య ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఏంటండి విగ్రహం పెడితే ఆయనకి ప్రేమ ఉన్నట్టండి? మళ్ళీ ఏంటి దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అంబేద్కర్ గారి అక్షరాలు ఎంత ఉంటే ఈయన అక్షరాలు తాటికాయ అంత అక్షరాలు. ఎవడండి దాన్ని మెయింటైన్ చేసేది? అభిమానం ఉంది. అంబేద్కర్ అంటే విపరీతమైన వల్లమని అభిమానం ఉంది. ఏం చేసావు? అంబేద్కర్ వర్ధంతులు చేసావా? జయంతులు చేసావా? ఆయన పేరు పెట్టావా? ఆయన రాసిన రాజ్యాంగానికి విలువిచ్చావా? కోర్టులంటే లెక్క చేసావా? ఏం చేసావు? ఏమీ చేయలేదు. చేతగాని అసమర్థిక వ్యక్తి నిలిగిపోతున్నాడు కాబట్టి ఈరోజు ఎలక్షన్‌లో ఓటమి చవి చూస్తున్నాడు కాబట్టి భారీ ఓటమి. దీన్ని పెట్టుకొని నేను ఒకటే చెప్తున్నాను. అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అంబేద్కర్ వాదులారా! అంటే ఇప్పటికీ నాకు ఈ విషయం గురించి మాట్లాడాలంటే నాకు చాలా చాలా సిగ్గుగా ఉంది. ఏంటో చెప్పనా? అంబేద్కర్ అంటే ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి పరిమితం చేశారు. అసలు అంబేద్కర్ అనేది యూనిక్. ప్రపంచానికి దార్శనికుడాయన. అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి చాలామంది ఉన్నా కూడా, దానికి మూలంగా మొత్తం మీద ఫైనల్ అవుట్‌పుట్ ఇచ్చిన వ్యక్తుల్లో అంబేద్కర్ గారు కాబట్టి ఆయన పేరు బయటకొచ్చింది. అందరూ ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. విలువలేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు అంబేద్కర్ గురించి ఇంత అట్టహాసంగా చేస్తుంటే ఓన్లీ ఓటు బ్యాంక్ రాజకీయం. ఏమీ చేతకానోడు కులం గొడుగు పడతాడు. అంబేద్కర్ ఒక పెద్ద మాట చెప్పారు. నేను రాసే రాజ్యాంగం గనక మనిషి చేతిలో పడితే ఇది భగవద్గీత, ఖురాను గ్రంథంతో సమానం అన్నాడు. చేతగాని రాజకీయ నాయకులతో చేతిలో పడితే చెత్త కుప్పతో సమానం అని అన్నాడు. నిజం కాదా మీరు చెప్పండి? ప్రతాళ్ళు ఆలోచించుకొని గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈరోజు రాజ్యాంగాన్ని ఆయన రాసినటువంటి విలువలు లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఏం విలువ ఇచ్చాడండి? కోర్టులంటే విలువ ఇవ్వలేదు. ఆయన రాసిన దానికి విలువ ఇవ్వలేదు. ఏ ఆర్టికల్‌ని నువ్వు ఇచ్చేసావు చెప్పండి? ఒక్క దానికి కూడా విలువ లేకుండా చేసేసి, ఈరోజు ఎలక్షన్ స్టంట్ కోసం 125 అడుగుల విగ్రహాన్ని నువ్వు ప్రతిష్టాపించేసి, దాన్ని నీ స్పెషల్ ఐడెంటిటీ కోసం, అంబేద్కర్ గారి మీద ప్రేమ కాదండి. ఈయన్ని ఎలివేట్ చేసుకోవడం కోసం నువ్వు చేస్తున్నటువంటి దారుణమైన ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను చెప్పాను కదా సార్! ఈయనేమో కులం గొడుగు పడతాడు. ఆయనేమో మతం గొడుగు పెడతాడు. అంటే రాముల వారి గురించి కూడా ఈరోజు బీజేపీ చేస్తున్నంత ఏంటండి? రాముల వారు లేని ఊరుందా ఏమన్నా? నువ్వు ఈరోజు కొత్తగా వచ్చేసి ఆయన్ని ఎలివేట్ చేసేదేంటండి? ఓన్లీ ఎలక్షన్స్ కోసమే. ఎలక్షన్ స్టంట్ కోసం వీళ్ళిద్దరు కావాలని చెప్పేసి నేను అక్కడ ఇది చేస్తాను, నువ్వు ఇక్కడ ఇది చేయి. ఓట్లు పడతాయా? అంబేద్కర్ గారి పేరు చెప్తే ఓట్లు పడతాయా? నిజంగా అంత ప్రేమ ఉన్నోడు ఆయన పేరు ఎందుకు తీసేసావు మరి? అడగండి, మీరందరూ అడగండి. అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉన్నారో మేధావులు ప్రశ్నించండి. ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అభివృద్ధి అని చెప్పే వ్యక్తి ఏమో అలా ఉండిపోయాడండి చివరికి. కులం గొడుగు పడుతున్నట్టేమో ఇతను ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు. మతం గురించి మాట్లాడుతున్నాను ఆయన హ్యాట్రిక్ కొడదామని ఆయన చూస్తా ఉన్నాడు. జనాలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే నిజంగా వీటి వల్ల ఉపయోగం ఉందా? ఎంత ఉపయోగం ఉంది? ఏంటి? రేపొద్దున ఇయన్నీ మెయింటైన్ చేయాల్సింది ఏమైనా కర్త ట్రస్టీగా ఉంటాడా ఏమన్నా? పోనీ ఏమన్నా ఆస్తిలోంచి తీసేసి అంబేద్కర్ స్మృతివనం కోసం ఏమన్నా ఖర్చు పెడతాడా ఏమన్నా? నెల నెలా మెయింటెనెన్స్‌కి ఏమన్నా ఖర్చు పెడతాడా? ఎందుకు ఇంత హడావుడిగా చేయాల్సొచ్చింది? ఒక రూ. 100 నువ్వు రాజధాని కోసం ఖర్చు పెట్టలేనోడివి. ఒక రూ. 100 పోలవరం కోసం ఖర్చు పెట్టలేనోడివి. ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు? అంటే ఈ హడావిడిగా చేశారనే దానికన్నా కూడా ఒక విగ్రహం 125 అడుగులు. దాన్ని కట్టడానికి 4.5 ఏళ్ల, 5 ఏళ్ల కాలం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్లలో రాజధాని కట్టలేకపోయారని చెప్పి ఎన్నో విమర్శలు చేశారు. అంటే ఒక విగ్రహానికే 4.5 ఏళ్ళు పట్టినప్పుడు కొన్ని లక్షల కోట్లు వెచ్చించి అక్కడ ఎన్నో భవనాలు కట్టి ప్రజలకి ఉపాధి కల్పించాల్సిన రాజధానికి ఎంతకాలం పట్టాలి? సో దాని మీద విమర్శలు చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఏం చెప్తారంట? నేను అదే అని చెప్తున్నాను. మేధావులతనం ముసుగులో ప్రతాడు అమ్ముడుపోయారు. పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్తున్నారు కదా! ప్రతి వాడు నోరుండి మాట్లాడని ప్రతి వాడు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్నట్లో ప్రతి వాడికి భాగస్వామ్యం ఉన్నట్టే. ఈరోజు అందరూ టీడీపీ పార్టీలోకి వస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా విమర్శించినోళ్ళు. ఒకప్పుడు కాపు ఉద్యమ నాయకులు అవ్వచ్చు, లేకపోతే పెద్ద పెద్ద మేధావులు అవ్వచ్చు. అందరూ కూడా ఎందుకు వైపు చూస్తున్నారు? టీడీపీ వైపు ఎందుకు చూస్తున్నారు? అంటే మీరంతా గెలిచే పార్టీలో ఉంటారు మీరందరూ. మీకెక్కడుంటే అక్కడ సేఫ్టీ కావాలి. అంతే కదా! రాజధాని కట్టలేదని చెప్పేసి విమర్శించిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈరోజు వచ్చేసి చంద్రబాబు నాయుడు పక్షాన చేరతా ఉన్నారు. ఎందుకు చేరతా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీరందరూ? ఏంటి అమ్ముడు పోయారా?
బీజేపీ విష్ణుకుమార్ అని ఉండేవాడు ఒక అతను ఇంతకుముందు, విష్ణువర్ధన్ రెడ్డి ఉండేవాడు. ఏమైపోయారని అందరూ కూడా ఒకళ్ళన్నా మాట్లాడుతూ ఉన్నారా? నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి పతనాన్ని ఆయన కొని తెచ్చుకున్నాడు. ఆయన అంతటికి ఆయనే రోజుకు గొయ్యి తవ్వుకొని కొంచెం మట్టి వేసుకొని ఆయన పతనాన్ని ఆయన తెచ్చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విగ్రహాలు ఎన్ని పెట్టినా కూడా, తూర్పు తిరిగి దండం పెట్టినా కూడా, తల కిందకి తపస్సు చేసినా కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఈజ్ వెరీ క్రిస్టల్ క్లియర్. అంటే నేనే మోనార్క్ని 4 సంవత్సరాల 9 నెలలు అయిన తర్వాత కూడా ఇంకా నేనే మొనగాడిని, నేను చెప్పినట్టే వినాలి అనే ఆ ఫాసిజం మెంటాలిటీ ఉంది చూసారా, అది నిజంగా చాలా దారుణం అండి. ఈ రోజు కూడా నేను చెప్పినట్టే వినాలి. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా అర్థమవుతా ఉంది. ఏంటి ఇంత దారుణంగా ఇలాంటి వ్యక్తుల చేతుల్లోనే మనం బతికిందనేది సిగ్గుతో తలదించుకుంటున్నారు అందరూ కూడా. సిగ్గుతో తలదించుకుంటున్నారు. అంటే నీ కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ఏ సెక్టర్ బాగుంది చెప్పండి ఈరోజు? ఏ సెక్టర్ ఆయన చూసి ఓట్లేస్తారు చెప్పండి? అంగన్వాడీ వర్కర్స్ బాగున్నారా? మున్సిపాలిటీ వాళ్ళు బాగున్నారా? ఎంప్లాయీస్ బాగున్నారా? క్లాస్ 4 వాళ్ళు బాగున్నారా? ఎవరు అగ్రిగోల్డ్ వాళ్ళు బాగున్నారా? నువ్వు చెప్పిన హామీలు ఒకటన్నా నెరవేర్చావా? ఎలక్షన్కి ఏమని వెళ్తావు? ఏమని చెప్పుకుంటావు ఎలక్షన్కి వెళ్ళి? నేను ఇది చేశానని చెప్పుకుంటావా? లేకపోతే అప్పు చేస్తా? జగన్మోహన్ రెడ్డి రాజకీయం కూడా జిల్లాకి పేరు పెట్టడం, ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి ఎన్టీఆర్ పేరు పెట్టడం. అవును. ఇప్పుడేమో ఆ సంబంధించి ఏదైతే ఆ సామాజిక వర్గం ఉందో వాళ్ళ మీద తిరుగుబాటు కింద ఆయన తీసుకొచ్చిన విధానం. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టి, అంబేద్కర్ విదేశీ విద్య నుంచి అంబేద్కర్ పేరు తీసేసాడు. జగన్ పెట్టి అదే సామాజిక వర్గం మీద ఎన్నో ఈరోజు ఈ 4.5 ఏళ్ళలో ఎన్నో దాడులు జరిగింది. అంటే ఆయన ఇండైరెక్ట్ గా మీకు నా పేరు ఇస్తున్నాను అంటే మీ మీద దాడులు చేస్తున్నాను అని లేదు. చెప్పి. జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఏంటి చెప్పనా? గాంధీ కన్నా నేనే గొప్పవాడిని, అంబేద్కర్ కన్నా నేనే గొప్పవాడిని, నేను లివింగ్ గాడు. ఏంటి? నా అంతటికి నేనే గాడు, నేనే దేవుడు, నేనే మీకు ప్రత్యక్ష దైవం, నేను లేకపోతే మీరు అందరు సంకనాగిపోతారు, నేను తప్ప మీకు ఏది దిక్కు దివాణం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యేసు ప్రభు తర్వాత నేనే, అంబేద్కర్ తర్వాత నేనే, స్వతంత్రం తెచ్చిన గాంధీ కన్నా నేనే, ఇంకా అవసరం అయితే 100 రూపాయలు 500 రూపాయల నోటు మీద కూడా నేను ముద్ర వేయించుకోమంటాడు. అంటే ఏమీ తెలియదు సార్. ఏమీ తెలియని విలువలు లేని ఒక వ్యక్తికి అన్నీ అప్పచెప్పేసి అలా సైకోస్టిక్ ఆయనకు ముందు పెట్టి నడిపిస్తూ ఉన్నారు అంతే. అంటే ఆడు అంటాడు, అరే నేను లేతే మనిషిని కాదురా అని చెప్పేసి అధికారం అనే అండదండలు పెట్టుకొని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యం చెలాయిస్తున్నాడు తప్ప కత్తికి పట్టినోడు కత్తితోనే పోతాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారం లేకుండా ఒక్కరోజు బయట తిరగమని చెప్తుంది. ఆయన విలువ ఏంటో తెలుసు, దాని స్థాయి ఏంటో తెలుస్తుంది. అరే నీ అక్క వద్దన్నదే, నీ చెల్లి వద్దన్నది, నీ అమ్మ వద్దన్నది, నిన్ను నమ్ముకున్న వాళ్ళు వద్దన్నారు, నువ్వంటే ప్రాణం పెట్టినోడు ఒకడున్నారు నీ వెనకాల. జనం ఉన్నారు, సారీ టు చెప్తాం అనకూడదు, ఎర్రి జనం ఉన్నారు, చాలా చేతగానే పనికి మాలిన జనం ఆయన నమ్ముతా ఉన్నారు. ఎప్పటికీ అంటారు అన్న జగనన్న వస్తాడంటే కదా, బొచ్చు వస్తాడు. దేనికి వస్తాడురా? ఏం చూసి వస్తాడు? పలాంది వేస్తాడని చెప్పండి. అరే దేవుడు అంటే విలువ లేదు, మనుషులంటే గౌరవం లేదు, కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం లేదు. మా వాడు వచ్చేస్తాడు, మా వాడు పొడిచేస్తాడు. ఏంది పొడిచేది? ఏం బీకాడు? 4.5 సంవత్సరాలు ఏం పొడిచాడు? కొన్ని మళ్ళీ వస్తే ఏం పొడుతాడు? ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా జరుగుతున్నటువంటి దీంట్లో 100% 15-20 సీట్లకే పరిమైపోతున్నాడు. వైనాట్ పులివెందల కూడా ఎందుకు గెలవాలా చెప్పండి? వైఎస్ వివేకానంద రెడ్డిని చంపావు, ఒక బస్ స్టాండ్ కట్టలేకపోయావు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోయావు. నువ్వేంది ఇచ్చేది ఆ డబ్బులు? 10వ తరగతి చదువుకున్నాడు తీసుకొచ్చి వాడు కొడతాడు బటన్ ఒక్కటే. నీకు చేతనైందా? నీకు అంతకు మించి ఏమైనా చేతనైందా? దేని మీద నీకు విలువ లేదు సార్, ఏమీ విలువ లేదు. కానీ విలువలు ఉన్నట్టు మాట్లాడతాడు. మాట్లాడితే పేదలు పెత్తందారులను మాట్లాడుతూ ఉంటాడు. ఎవడు సార్ పెత్తందారులు? ప్రతి దగ్గరికి వెళ్ళిన చోటల్లా ప్యాలెస్ కట్టుకున్నవాడు పేదాడా? ప్రతిదానికి కావాలని చార్టెడ్ ఫ్లైట్లు వెళ్ళేవాడికి పేదాడా? ఎప్పుడో బళ్ళారి గనుల్లో మైనింగ్ చేసినటువంటి బళ్ళారి సోదరులను తీసుకొచ్చి ఈరోజు నువ్వు ఒక ఎంపీ ఇచ్చావు. నువ్వు కరెక్టేనండి? బళ్ళారి సోదరుల్ని సుప్రీంకోర్టు వెలివేసింది. మీరు అన్ఫిట్ రాజకీయానికి అని వెలివేస్తే ఎక్కడో బతుకుతున్నాడు, నువ్వు తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకి సీట్ ఇచ్చావు ఈరోజు. అంటే ఏంటంటే సార్, ఫ్యాసిజం మెంటాలిటీ, ఒక మోనోపలి, ఒక నియంత, ఒక డిక్టేటరు. అంటే అన్ని అవలక్షణాలు కలిపితే ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. అంటే అన్ని అవలక్షణాలు, ఒక చేతకానితనం, ఒక అసమర్థతనం, ఒక భయం. ఏంటి? ఒక పిల్లి, ఆయన పులి కాదు పిల్లి. తాడేపల్లి కొంపలోంచి బయటకు రాడు. ఎందుకు నవ్వుతాడో తెలీదు, ఎందుకు ఏడుస్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. నువ్వు ఏం చేసావు జనాలకి? రేపు పొద్దున్న ఏం చెప్పుకుంటావు? సరే వీళ్ళందరినీ పక్కన పెట్టండి. ఓటేసేవాడు ఆలోచించాలి కదా, అరే మనం ఎందుకు వేయాలా జగనన్నకి? అంటే కులం గురించి ఆలోచిస్తున్నారా, మతం గురించి ఆలోచిస్తున్నారా, ప్రాంతం గురించి ఆలోచిస్తున్నారా? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? మా కమ్యూనిటీ, మా బిడ్డ అని ఆలోచిస్తున్నారా? వెళ్ళి అడగండి. జగన్మోహన్ రెడ్డిని భుజాల మీద మోసుకొని, జగన్మోహన్ రెడ్డి మావోడు అని గుండెలు దించుకొని పచ్చబొట్లు వేయించుకున్న ప్రతి ఆడిని అడగండి. అరే జగన్మోహన్ రెడ్డి నీకేమైనా చేశాడా అని అడగండి. బాంచేత్తో వాడి కనుక నాకు చేశాడు, మా జగనన్న నాకు ఇది చేశాడని చెప్తే సలాం కొడతాను మీకు. నేను ఎవరికన్నా కానీ మేము మాట్లాడడం కాదు. నేను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించో, చంద్రబాబు నాయుడు గురించి, ఇంకోటి గురించో అసలు మాట్లాడలే. నేను రాష్ట్రం గురించే మాట్లాడుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తాడు అన్న ఒక్క వైబ్రేషన్ చూశారు. ఆ వైబ్రేషన్ ఎకానమీని మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎకానమీని మార్చేది. ఇండస్ట్రియలిస్టులు చూస్తున్నారు, పెద్ద పెద్ద కంపెనీలు చూస్తున్నాయి, స్టార్టప్ కంపెనీస్ చూస్తున్నాయి, అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. అది కావాల్సింది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కావాల్సింది, ఎకానమీని క్రియేట్ చేయడం కావాల్సింది, భవిష్యత్ తరాలకు భరోసా ఇవ్వాల్సింది. అది
అంతే తప్ప నేను ఇప్పుడు మేము మాట్లాడామనుకోండి సార్, ఈ సెర్చ్ చేస్తారు ఈడెందుకు అంబేద్కర్ విగ్రహాన్ని వద్దన్నాడు. ఈడ అంబేద్కర్ విగ్రహాలకు వ్యతిరేకం కాదు సార్. అంబేద్కర్ అనే వ్యక్తిని ఒక కులానికి ఆపాదించడం తప్పు, ఒక మతానికి ఆపాదించడం తప్పు. ఆపాదించి ఆయన ఓట్లు గుద్దించుకోవటం అని చెప్పేసి నీలాంటి స్వార్థపరుడు రాజకీయ నాయకుల్ని చెప్పించి కొట్టాలనేది నేను ప్రజలకు చేస్తున్నట్టు విన్నపం. అందరూ దయతో ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థలో ఎవడన్నా కూడా విలువ లేదు. ఈ మత రాజకీయాలకి కుల రాజకీయాలకి చెక్కు పెట్టకపోతే నెక్స్ట్ భావి తరాలకి మీరు ఇచ్చేది తల్లిదండ్రులు అవ్వచ్చు, పేరెంట్స్ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే ఒక జీవితాన్ని కోల్పోయినట్టే, ఒక 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 100% ఒక నెక్స్ట్ జనరేషన్ మీరు మీ చేతిలో మీరే నాశనం చేసినట్టే. అందుకే ఆలోచించి విజ్ఞత చేయండి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ మనిషిగా కూడా ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా 80 రోజుల ఎలక్షన్లో ఉంది. ఎక్కడ ఉండాలని డిసైడ్ చేసేది మీరే. మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలక్షన్స్ తోటి. థ్యాంక్ యూ.